బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ అమరావతి వేదికగా స్టార్ట్ అయింది. ఎన్బీకే 112గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్ కు మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టగా మొదటి షాట్ కి బాలకృష్ణ తనయురాలు నిర్మాత తేజస్విని గౌరవ దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని సహా సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలయ్య సినిమా షూటింగ్ అమరావతి నుంచి ప్రారంభం కావడం శుభ పరిణామమని మంత్రి లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాలు అయ్యిందని హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ముద్దల మావయ్య జై బాలయ్యకి నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలబాబు గారి నాయకత్వంలో ఈ రోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాలబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అందరి ప్రోత్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి. అన్నింటితో పాటు ఇవాళ అమరావతి అభివృద్ధి జరుగుతుంది. అలాగే చలనచిత్ర పరిశ్రమను కూడా మనం అభివృద్ధి చేయాలి. మాట్లాడుకుంటున్నాం, వాళ్ళతో కూడా మాట్లాడుతాం, సంప్రదిస్తున్నాం బయట దేశాల వాళ్ళతో కూడా. ఎలా ఇక్కడ మనం ఈ పర్యాటక కూడా సినిమాతో కలిపి ఎలా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతామని ఇద్దరితో చర్చించి, నిర్మాతలతో అయితేనేమి, పంపిణీదారులతో అయితేనేమి, చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాళ్ళకి రాయితీలు ఇవ్వాలి, వాడిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. విశాఖపట్నం అటు బీచ్ అయితేనేమి, సముద్రం తీరం మనకు ఉంది. 950 కిలోమీటర్ల తీరం ఉంది. నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళతో షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితేనేమి, పోలీస్ ప్రొటెక్షన్తో పాటు మొత్తం అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితేనేమి అన్ని కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి జరిగేది కాదు. ఎవరిని బలవంతం పెట్టేది కాదు. వచ్చేయండి అని ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ పరిశ్రమకి ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి వస్తుంది. ఒక భారీ షెడ్యూల్ ఇక్కడ కూడా పెట్టుకుని ఇక్కడ కూడా చేస్తాం మేము. ఏం చేసిన సినిమాలు ఎవరు చేయలే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో. నా సినిమాలు ఇవాళ గోపాలాన్ని అల్లరించి నా సినిమాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. నా సినిమాలంటే నేను చెప్పాను ఇందాక, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.